హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మ్యాంగో స్క్వాష్. ఈ రెసిపీ చేయడానికి 1 కప్పు మ్యాంగో పల్ప్ కావాలండి, 2 కప్పు షుగరు, 2 కప్పు వాటరు, 1.5 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్ అండి, మ్యాంగో ఎసెన్స్ వచ్చి 1 టీ స్పూన్. ఇక్కడ సిట్రిక్ యాసిడ్ మనకు ఈజీగా అన్ని స్టోర్స్లో అవైలబుల్ ఉంటుందండి. అట్లానే మ్యాంగో ఎసెన్స్ ఆప్షనలే అండి, మీ దగ్గర ఉంటే వాడుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. దీనివల్ల టేస్ట్లో ఏం తేడా రాదు. రండి ఈ రెసిపీ ఎలా చేస్తామనేది చూసిస్తాం. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 కప్స్ వాటరు, 2 కప్స్ షుగర్ రెండు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ షుగర్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవాలి, అప్పుడు వరకు మనం కలుపుతూ ఉండాలండి. షుగర్ అనేది బాగా డిజాల్వ్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న సిట్రిక్ యాసిడ్ 1.5 టీ స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలండి. అంతే. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం షుగర్ సిరప్ని కూల్ చేయాలండి. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని దీంట్లో యాడ్ చేసుకుంటాం. సిరప్ కూల్ అయిన తర్వాత మనం మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఈ మిక్సర్ని ఒక మిక్సర్ జార్కు మార్చుకొని మిక్సీ పట్టేసేయండి. అంతే అండి, మన మ్యాంగో స్క్వాష్ అనేది రెడీ అయిపోతుంది. ఈ మ్యాంగో స్క్వాష్ని ఎలా సర్వ్ చేస్తామనేది చూస్తాం రండి. సర్వింగ్ గ్లాస్లో 1/2 కప్పు మ్యాంగో స్క్వాషు, 3/4 కప్పు చిల్డ్ వాటర్ అంతే అండి. వేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేస్తే మనం మ్యాంగో స్క్వాష్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఈ స్క్వాష్ని మనం ఫ్రిడ్జ్లో 3 వీక్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్లో ఏం తేడా అనేది రాదండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీకి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.